హే గాయ్స్, నేను మీ హెడ్ జూడ్. మాట వెటకారంగా ఉంటుంది, మ్యాటర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప 2 కలెక్షన్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమీ లేకపోతే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వస్తే అసలు మూవీ ఎంత కలెక్ట్ చేసింది? 1500 కోట్ల, 2500 కోట్ల. ఇట్టించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మూవీ 2500 కోట్లకి కలెక్ట్ చేసింది, దంగల్ని బీట్ చేసింది అంటున్నారు. కానీ వేరే ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ అయినా కావచ్చు, మిగతా ఫ్యాన్స్ అయినా కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారంటే మూవీ మాత్రం 1500 కోట్లే కలెక్ట్ చేసింది, కావాలని ఎక్కువ పోస్టర్లో పెట్టారు, 400 ఎక్స్ట్రా చేశారు అంటున్నారు. ఇందులో ఏది నిజమో ప్రొడ్యూసర్లకే తెలియాలి. ఇంకా అసలైన కలెక్షన్స్కి వస్తే దాదాపు 2 రోజుల నుంచి ఐటీ రైడ్లు జరుగుతున్నాయి. దిల్ రాజు పైన, సుకుమార్ పైన, ఇంకా మైత్రి మూవీ మేకర్స్ పైన. ఇది ఎవరు చేయించారు? ఇది ఎందుకు చేస్తున్నారు ఐటీ రైడ్లు? కేవలం పోస్టర్ వల్లే చేస్తున్నారా, లేకపోతే నిజంగానే డబ్బులు దాచిపెట్టారా? ఒకవేళ డబ్బులు దాచిపెడితే ఎక్కడ దాచిపెట్టారు? కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే డబ్బులు మాత్రం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ హుస్సేన్ సాగర్లో దాచిపెట్టామంటున్నారు. ఒకవేళ నిజంగా హుస్సేన్ సాగర్లో దాచిపెడితే మన దేవరా వెళ్ళి తీసుకొస్తాడా హుస్సేన్ సాగర్ నుంచి, లేకపోతే ఇంకెవరినైనా పంపిస్తాడా? సో జోక్సే పార్టీ. ఇంకా నిజంగా మూవీ కలెక్షన్స్లోకి వస్తే అసలు ఎందుకు వెళ్ళింది ఐటీ రైడ్లో ఏం జరిగింది? ఐటీ రైడ్ వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, ఫైన్ కట్టమన్నారా, లేకపోతే ఏమీ లేదు క్లియర్ చేస్తారా? ఇదేం కొత్త కాదు ఐటీ రైడ్ జరగడం. ఇంతకుముందు చాలాసార్లు జరిగింది ప్రొడ్యూసర్స్ పైన. పోక్రీ టైంలో కావచ్చు, అలా వైకుంఠపురం టైంలో కావచ్చు, చాలాసార్లు ఐటీ రైడ్లు చేశారు. కానీ ఈసారి మాత్రం బాగా న్యూస్ వైరల్ అవుతుంది. ఎందుకంటే పుష్ప 2 దగ్గర 1900 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి. సో మీకు నిజంగానే రియల్ కలెక్షన్స్ కావాలంటే కింద నాకు కామెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కానీ 100 లైక్స్ ప్లస్ వస్తే ఈరోజు కల్లా నేను పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. నిజమైన కలెక్షన్ చేయటం మీకు పెట్టి నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.